వెహికల్ అయితే సౌండ్ వస్తుందని కస్టమర్ మన దగ్గరకు వచ్చారు. ఇప్పుడైతే వెహికల్ అయితే ట్రయల్కి వెళ్తున్నాము. మనం చెక్ చేసి ఏముందో మళ్ళీ చెప్తాను. నేను ట్రయల్కి పోయి వెళ్తున్నాము లోపలికి. ఇప్పుడు ఏముందో చెక్ చేసి మీకు చెప్తాను. ఏదో బెల్ట్ సౌండ్ అయితే వస్తున్నట్టుంది. ఒకసారి బెల్ట్ అయితే చెక్ చేస్తాను. బానట్ లేపాను, బెల్ట్ అయితే సౌండ్ వస్తుంది. బెల్ట్ అయితే చెక్ చేస్తున్నాము. ఇప్పుడు ఒకసారి అయితే బెల్ట్ చెక్ చేస్తాను. బెల్ట్ అయితే ఒక లీడ్ అనేది మనకు టచ్ అవుతుంది. ఇక్కడ వీడియో చూపించిన ఒక లీడ్ అనేది అయితే మనకు అక్కడ టచ్ అవడం వల్ల సౌండ్ వస్తుంది మనకు. అది ఏంటంటే బెల్ట్ రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి ఏంటంటే కస్టమర్కి చెప్పి చేంజ్ చేస్తాము. కస్టమర్ కూడా మనకి ఇక్కడ దగ్గరనే ఉన్నారు. మనం ఏంటంటే అతను చెప్పి చేసేస్తాం. మనం ఏదైనా జెన్యున్ పార్ట్స్ చేస్తాము. అన్న ఇంతకుముందు మన దగ్గర ఏంటంటే టైమింగ్ చైన్ అన్ని చేంజ్ చేసుకున్నారు. బెల్ట్ అయితే తీశారు. ఇప్పుడైతే బయట తీస్తున్నాము. ఒకసారి అయితే బెల్ట్ అయితే లీడ్ అనేది మొత్తం అయితే కట్ అయిపోయింది. ఏంటంటే ఇప్పుడైతే బెల్ట్ అయితే రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ బెల్ట్ అయితే తెగడం జరిగిపోయింది. ఇట్లా లీడ్ వచ్చేసింది. కస్టమర్కి అయితే చూపించాను. ఇప్పుడైతే కొత్త బెల్ట్ తెచ్చాము మనము. ఈ కొత్త బెల్ట్ వచ్చేసి మనం మారుతూ జెన్యున్ పార్ట్. ఈ బెల్ట్ అయితే ఇలా ఉంటది. బండి అయితే బెల్ట్ వేయడం అయిపోయింది. ఇప్పుడైతే బండి అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే సౌండ్ అనేది అయితే ఏం లేదు. ఇప్పుడు నార్మల్గా అయితే మంచిగా జరుగుతుంది. ఓకే, కస్టమర్ కూడా మన అది బెల్ట్ అయితే చూసుకున్నారు. సౌండ్ అయితే అప్పటికిప్పటికైతే డిఫరెంట్ అయిపోయింది. ఇప్పుడైతే సౌండ్ వస్తుందన్నా మీకు ఏమన్నా? ఓకేనా? అదే ఓకేనా, థ్యాంక్ యూ అన్న. వెహికల్ అయితే కంప్లీట్ అయిపోయింది. కస్టమర్ అయితే ఓకే బాగుందా అని చెప్పారు. వెహికల్ అయితే కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.